హలో వ్యూవర్స్, హీర్ ఈజ్ అ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కల్కి మూవీ మీరు చూసేకి ముందు ముఖ్యంగా మహాభారతంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. తెలిస్తే మీకు అర్థమవుతుంది ఆ సినిమాలో ఎలా కనెక్ట్ చేస్తారు అనేది. ఇంకా అశ్వత్థామ గురించి మీకు తెలిసి ఉండాలి. కురుక్షేత్ర యుద్ధంలో లాస్ట్ చావు లేక కృష్ణుడు శాపం ఇవ్వడం వల్ల అలానే ఉండిపోయిండే ఆ అశ్వత్థామని సినిమాలో ఎలా డైరెక్టర్ కథకి వాడుకున్నాడు అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా స్టోరీలో కల్కి అనే టైటిల్లోనే ఉంది. సో ఇది కలియుగం ఎండ్ అయిపోయేటప్పుడు కల్కి దశావతారంలో లాస్ట్ అవతారమైన విష్ణు అవతారంలో ఒకరు. సో ఆ కలియుగం ఎండ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపిస్తారు. లైక్ టెక్నాలజీ చాలా అప్గ్రేడెడ్గా ఉంటుంది. ట్రైలర్లో చెప్పినట్టు 3 ఏరియాస్ కాశీ, శంబాలా అండ్ కాంప్లెక్స్, ఈ 3 అందులో చూపిస్తారనమాట. ఇంకా మూవీ గురించి చెప్తే ఫస్ట్ హాఫ్ మీకు ఆ స్టోరీ కనెక్ట్ చేసేకి అన్ని క్యారెక్టర్స్ను ఇంట్రడ్యూస్ చేసినట్టు తీసుకెళ్తారు. కొంచెం స్లోగా ఉంటుంది. బట్ లాస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ ఆ ఫైట్ సీను మీకు మంచి గూస్ బంప్స్ అలా వస్తుంది. సెకండ్ హాఫ్లో ఫుల్ స్టోరీ కనెక్ట్ అయిపోయి మీరు ఇక ఇన్ డెప్త్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. 3 అవర్స్ డ్యూరేషన్ ఉన్న మూవీ మీకు అసలు తెలీదు 3 అవర్స్లో అయిపోయిందా అని. సో మీకు కనెక్ట్ అవుతుంది మంచిగా. సో ఫస్ట్ మెయిన్ ఆ పాస్ట్కి ఈ ఫ్యూచర్కి ఎలా కనెక్ట్ చేశాడు అనేది అర్థం చేసుకుంటే మీకు సినిమా అర్థమైపోతుంది అంతే. తప్పకుండా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. పైరసీ చూసి డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో చూడడం, మొబైల్లో చూడడం అది మీకు అంత ఎఫెక్ట్ ఉండదు. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ స్టోరీ, ఆ కనెక్టివిటీ కానీ థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఫీల్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్.